ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికర సినిమా వచ్చేసింది. శేఖర్ కమల, వరుణ్ తేజ్ ల ఆసక్తికర కాంబినేషన్ లో తెరకెక్కిన ఫిదా ఈ రోజే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమా ఫలితం చాలా మందికి ఎంతో కీలకం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు, దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. తొలి సినిమా ముకుంద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా కంచెతో మంచి ఫలితంతో పాటు పేరు కూడా సంపాదించిన మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్, మిస్టర్ లాంటి మాస్ మసాలా సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ ఫిదా మీదే ఉన్నాయి. ఈ సినిమా వరుణ్ కెరీర్ కు ఎంతో కీలకం. అలాగే హ్యాపీ డేస్ తర్వాత సరైన విజయం లేని శేఖర్ కూడా ఈ సినిమా విజయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రేమంతో సౌత్ లో తిరుగులేని గుర్తింపు సంపాదించిన సాయి పల్లవికి ఫిదా తెలుగులో తొలి సినిమా కాబట్టి ఆమెకు ఈ సినిమా సక్సెస్ కావటం కీలకం. అయితే ఫిదా ప్రోమోల్ని బట్టి చూస్తే మాత్రం ఈ సినిమాలో హైలైట్ అయ్యేది సాయి పల్లవే అనిపిస్తోంది. సినిమా బాగా ఆడితే దర్శకుడి తర్వాత క్రెడిట్ ఆమెకే వెళ్లేటట్లుగా అనిపిస్తోంది. హీరో వరుణ్ ఆమె పర్ఫార్మెన్స్ పరంగా డామినేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే సినిమా సక్సెస్ అయితే వరుణ్ కు క్రెడిట్ రావడం కష్టమే కావచ్చు. కాకపోతే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కానన్న ఊరట లభించవచ్చు. అదే ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం కమ్ముల తర్వాత ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొనేది వరుణ్ తేజ్. హ్యాట్రిక్ ఫ్లాప్ హీరో అన్న ముద్ర పడుతోంది. మరి వరుణ్ కి ఫిదా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, మెగా అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.